కదా సురేష్ గారు అంటే ఇది కొద్దిగా ప్రాబ్లం ఇష్యూయే. ఎందుకంటే ఒకరిదో ఇద్దరిదో వింటే ఎవరిదో పర్వాలేదు. ఇది కొన్ని వందల మందిది ఫోన్లు వినటం అనేటువంటిది జరిగింది. సరే, మగవాళ్ళు తినటం ఫోన్లు అంటే ఇంకొక పద్ధతి, మరి ఆడవాళ్ళది కూడా ఫోన్లు విన్నారని అంటే అదొక దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఎవరు విన్నారు ఎవరు వినలేదు అనేటువంటిది పక్కన పెడదాం. వినాల్సిన పరిస్థితి ఏర్పడింది, విన్నాము అనేటువంటిది ఇప్పుడున్న పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. దానికి ఒక టీం రెడీ అయ్యి చేశారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారండి. ఈ ఫోన్ అని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాట వినాల్సిన పని ఏంటి మీకు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అది ఇప్పుడు ఆయన అదే మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు ఇప్పుడే దానిపైన. సురేష్ గారు, వంశీ గారు, ఏమండి వంశీ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు అన్నది అంటే మనం చెప్తున్నది కాదు. ఎవరైతే రాధాకిషన్ రావు గారు ఉన్నారో డీసీపీగా చేసి తర్వాత ఓఎస్డీగా టాస్క్ ఫోర్స్లో అక్కడ నుంచి ఇంటెలిజెన్స్లో రావడం మీద ఆయన అంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా అది అఫీషియల్గా రికార్డ్ చేసి పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ చూస్తే చాలా సంచలన విషయాల కింద మనం పరిగణించవచ్చు. ఇదంతా కూడా అసలు ముందుగా ప్రభాకర్ రావు గారు సిఫార్సు అంటే ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఉన్నారో ఆయన మొత్తంగా ఇదంతా కూడా ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం మొత్తం ప్లాన్ చేసింది ఆయన కింద అసలు ఈ రాధాకిషన్ రావు గారు 2017లో టాస్క్ ఫోర్స్లో నియమించడానికి ఆయన సిఫార్సు మేరకు అంటే ప్రభాకర్ రావు గారి సిఫార్సు మేరకు రాధాకిషన్ రావు గారిని ఎవరు బీఆర్ఎస్ సుప్రీమో నియమించారంటే నాటి సీఎం కేసీఆర్ గారు నియమించినట్లుగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చారంట. ఇక అక్కడ మొదలైంది వ్యవహారం. ఎక్కడైతే ఈయన ఎవరో ప్రభాకర్ రావు గారు అంటే అంటే క్యాస్ట్ పరంగా తన వాళ్ళని తర్వాత తన కింద గతంలో పనిచేసిన వాళ్ళని కొంతమందిని కింద ఎంపిక చేసుకున్నారు. అందులో రాధాకిషన్ రావు గారు ఒకళ్ళు, ప్రణీత్ రావు గారు ఒకరు, భుజంగరావు గారు, వేణుగోపాలరావు, తిరుపతి అన్న. సో ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక టీంని ఇంటెలిజెన్స్లో టీంని తీసుకొని ఒక సర్వైలెన్స్ పెట్టారు. ఎవరి మీద మొత్తం మీద రాజకీయ నాయకులు, ఎవరు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహిత పార్టీల నాయకులు, మద్దతుదారులు, బిజినెస్ మెన్లు, తర్వాత బీఆర్ఎస్ విత్ ఇన్ ది పార్టీలో టీఆర్ఎస్ విమర్శకులు. అంటే మొత్తం మీద కూడా ఏంటి ఆయన చెప్పింది బీఆర్ఎస్ అంటే సుప్రీమోని బీఆర్ఎస్ టైట్గా ఉండాలి. ఎవరు కూడా అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళటం కానీ నోరు మెదపడం కానీ అలాంటివి కానీ చేయకుండా ఉండడం కోసం వాళ్ళ మీద నిఘా పెట్టారు. మళ్ళీ మొన్న 23 ఎలక్షన్స్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ మూడోసారి ఆడడానికి అసలు వీళ్ళు ఎంతవరకు చేయగలరు కానీ మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలో రావడం కోసం వీళ్ళందరి మీద నిఘా పెట్టారు. ఎవరైతే విపక్షాలు ఉన్నారో వీళ్ళందరి మీద నిఘా పెట్టారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు వంశీ గారు. 2018లో టీడీపీ శేర్లింగంపల్లిలో ఆనంద్ ప్రసాద్ గారు పోటీ చేసినప్పుడు 70 లక్షల రూపాయలు ప్యారడైజ్ దగ్గర పట్టుకున్నారు, అక్కడ అయిపోయింది. దుబ్బాకలో రఘునందనరావు గారు 2020లో కంటెస్ట్ చేసినప్పుడు ఉప ఎన్నికలు కంటెస్ట్ చేసి అక్కడ ₹1 కోటి సీజ్ చేశారు. ఇక మీకు మునుగోడులో ఆయన మనకి ఉప ఎన్నికలో మనకి కోమటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 3.5 లక్షల రూపాయలు అవి ఏంటి చిట్ ఫండ్ డబ్బుల్ని ఆ రకంగా మొత్తం మీద చేసినట్టు నెక్సెస్ చేసినట్టు ఆ రకంగా చెప్పారు. అయితే ఇవాళ ఇంకొక సంచలన విషయం ఏంటంటే వంశీ గారు, ఎవరైతే ఈ మనకు ప్రణీత్ రావు ఉన్నాడో హార్డ్ డిస్కులు గవర్నమెంట్ మారగానే మొత్తం హార్డ్ డిస్కులను తీసుకెళ్ళి మొత్తం ధ్వంసం చేసి మూసీలో పడేశారంట. సో ఇవాళ అక్కడ మూసీ నాగోల్ దగ్గరికి వెళ్ళి ఆ హార్డ్ డిస్కులు ఇరిగిపోయిన హార్డ్ డిస్కులు అన్నీ స్వాధీనం చేసుకున్నారంటే ఈ రాధాకిషన్ రావు గారిని కస్టడీ కోరారు ఇప్పుడు. ఎందుకంటే ఈ సంచలన విషయాలు వెల్లడించడంలో కస్టడీ కోరితే రేపు నాంపల్లి కోర్టు కస్టడీ మీద నిర్ణయం తీసుకోబోతుంది వంశీ గారు. ఓకే సురేష్ గారు, సుధాకర్ ఉన్నట్టున్నారు కదా.